హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా సెక్రటరియట్‌ని బేస్ చేసుకొని జరుగుతున్న రాజకీయ ఆరోపణలు, అట్లాగే మంత్రులు, ఐఏఎస్ అధికారులకు మధ్య ఒక చిన్న అంశం తలెత్తిందంటూ ఎన్టీవీలో వచ్చిన ఒక కథనం. వీటి చుట్టూతోనే గడిచిన 2 రోజులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే నిన్న అర్ధరాత్రి నుంచి ఎన్టీవీ రిపోర్టర్లు, జర్నలిస్ట్ మిత్రులు దొంతు రమేష్, పరిపూర్ణచారి అట్లాగే సుధీర్‌లని పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఇందులో నిజానిజాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరి తప్పేంటి? ఎన్టీవీ తప్పు చేసిందా? నిజంగానే ఆఫ్ ది రికార్డ్ పేరుతో ఇప్పటివరకు చాలా వార్తలు ఎన్టీవీ రాసింది. అందులో ఈ ఒక్కదాని మీదనే ఇంతగా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఎన్టీవీ కథనం రాయటం వెనకాల ఇంకెవరైనా మంత్రి ఉన్నారా? ఇట్లా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో మనకు కనపడుతున్నాయి. ఎన్టీవీ ఈ వార్త రాసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని అనేక యూట్యూబ్ ఛానళ్ళు, ఆయా ఛానల్లో కూడా ఆ వార్తను విశ్లేషిస్తూ రకరకాల కథనాలు ప్రదర్శించాయి. వాళ్ళందరి దగ్గరికి కూడా సిట్ అధికారులు వెళ్ళి వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక విషయం ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఏదైనా ఒక మీడియాలో ఒక అసత్యకరమైన కథనం వచ్చినప్పుడు దాన్ని తేల్చుకోవటానికి, దానిపైన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా నోటీసులు ఇవ్వటం, లేదంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పటం, రకరకాల పద్ధతుల ద్వారా ఉంటుంది. కానీ నేరుగా జర్నలిస్టులను అరెస్ట్ చేసే కొత్త సాంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరదీసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక చర్య తీసుకుంటే తప్ప దీంట్లోంచి ఆ మంత్రి గారిని అన్నంతగా ఈ విషయం ఇప్పుడు రచ్చకెక్కినట్లుగా అర్థమవుతుంది. వాస్తవానికి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నేరుగానే ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ విషయం చెప్పారు. నాపై అనవసరమైన ఆరోపణలు, కథనాలు మీడియాలో వస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నా సరే కానీ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పారు. పైగా తాను జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమం కోసం చేస్తే చివరికి తనకు దక్కింది ఇదా అంటూ కూడా ఆయన చాలా బాధపడ్డారు. ఏమైనా సరే ఒక మంత్రికి, ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్యలో ఏదో సంబంధం ఉన్నట్టుగా కొన్ని గాసిప్ వార్తలను పుట్టించి వాటిని రకరకాల మీడియా సంస్థల ద్వారా బయటికి తీసుకొచ్చారు. దీని వెనకాల ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండే పత్రికలు, డిజిటల్ సంస్థలు ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంటే, తోటి క్యాబినెట్ మంత్రులే ఈ విధంగా రాయిస్తున్నారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతుంది. ఏదేమైనా దీన్ని కరెక్ట్ పద్ధతిలో సరైన టైంలో దీన్ని డీల్ చేయలేదేమో అని కూడా క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఈ కథనం ప్రసారం చేసిన ఎన్టీవీ కూడా చాలా లేటుగా స్పందించి విచారం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పింది. అట్లాగే ఈ కథనం మీద స్పందించిన ఐఏఎస్ అధికారుల సంఘం కూడా చాలా ఆలస్యంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్టులు అరెస్ట్ చేసిన 5-6 గంటల తర్వాత కూడా ఎన్టీవీ అధికారికంగా స్పందించకుండా చాలా లేటుగా తన స్పందన తెలియజేసింది. అంటే ఈ కథనం వెనకాలనే మనుషులున్నారా? ఈ కథనం ఒకవేళ యాక్సిడెంటల్గా జరిగి ఉంటే వెంటనే దీన్ని బహిరంగంగా క్షమాపణ కోరుకొని ఎందుకు ఉపసంహరించుకోలేకపోతున్నారు? ఈ కథనం వచ్చిన తర్వాత జర్నలిస్టులను టార్గెట్ చేసి పోలీసులు, సిట్టు అధికారులు తిరుగుతుంటే కూడా ఎందుకు మేనేజ్మెంట్ మాట్లాడలేదు? ఒక అంశం అయితే, ఇంత ఆలస్యంగా గవర్నమెంట్ స్పందించడం వెనకాల మరెవరి శక్తులైన ప్రోద్బలం ఉందా లేదా? ఎందుకంటే మొత్తం ఈ గడిచిన 2 నెలల నుంచి క్లియర్గా చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు దాటిన ఈ నెల 15 రోజుల నుంచి అన్ని రకమైన కథనాలు కూడా ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు వ్యతిరేకంగా, ఒకరిపై ఒకరు ఏదో ఒకరి కింద ఒకరు ఏదో గోతులు తోకుంటారు అనుకుంటారు. వాళ్ళు ముందుకు పోతుంటే వీళ్ళు కాళ్ళు బట్టి లాగినట్లుగా సాగుతున్నాయి తప్ప ఏమాత్రం కూడా ఈ 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా జరిగింది, వచ్చే 3 ఏళ్ళకి ఎలాంటి పరిపాలన చేయాలన్న విషయం మీద ఏం కనపట్లేదు. ఇక ఈ ఈ యాక్ట్ కూడా ఏదైతే జర్నలిస్టులను అరెస్ట్ చేయటం అనేది, ఎందుకంటే ఒక గాసిప్ వార్త విషయంలోనే 3 జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారంటే అసలు గడిచిన 10 ఏళ్లలో కానీ, ఇప్పుడు కానీ, ఈ 2 ఏళ్లలో కానీ యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో, డిజిటల్ పేపర్లలో, ఈ పేపర్లలో వచ్చిన అనేకమైన కథనాలు, వీటికి ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎవరు ఆధారాలు అడిగినట్లు కూడా కనిపించలేదు. సో ఇదంతా ఒక హెచ్చరిక ఇవ్వటానికి, ఇప్పుడు ఒక సిగ్నల్ ఇవ్వటానికే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఎందుకంటే ఈ జర్నలిస్టులు ఎవరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ, అట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పరిచయం లేని వ్యక్తులు కాదు. రెగ్యులర్గా కాంగ్రెస్ బీట్కి వెళ్ళే రిపోర్టర్లని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండే 3 జర్నలిస్టులను అరెస్ట్ చేయటం అంటే మనం రోజు రోజుకు ఎలాంటి పరిస్థితుల్లోకి తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందో అర్థమవుతుంది. ఇప్పటికే పలు అంశాల్లో నిన్న మొన్న చలాన్ల విషయంలో కానీ, అంతకుముందు జర్నలిస్టులకి హౌసింగ్ విషయంలో కానీ, ఆల్రెడీ అక్రిడేషన్ల విషయంలో కానీ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేసేంత వరకు అనుమతి ఇస్తూ వస్తుందంటే
ఇది ఎవరి మెప్పు కోసమో, ఎవరిని ఓదార్చటానికి చేస్తున్నారా? ఇంకెవరిదైనా వారి అనుగ్రహం సంపాదించడానికి చేస్తున్నారా? అర్థం కావట్లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా యాజ్ ఏ జర్నలిస్ట్‌గా అందరు మిత్రులు గూడా ఇప్పుడు అరెస్ట్ అయిన ముగ్గురు మిత్రులు గానీ, ఆల్రెడీ సిట్టు నుంచి వచ్చి ఆఫీసులలో విచారణ, దర్యాప్తు ఎదుర్కొంటున్న అందరు మిత్రులు గూడా నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే. వీరందరూ గూడా ఈ వాస్తవానికి ఆ న్యూస్ సోర్స్‌కున్న దాని దాని విలువ ఎంత? నిజంగా అది ఎలాంటి సోర్స్‌తో రాయబడింది? దాన్ని చూసుకొని ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక మెయిన్ ఛానెల్ ఒక 24 అవర్స్ న్యూస్ ఛానెల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్ ఒక వార్త వేసిన తర్వాత, ఒక రెగ్యులర్‌గా వచ్చే డిజిటల్ పేపర్‌లో ఒక వార్త వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు క్యారీ చేయటం అనేది చాలా కామన్ విషయం. అలాంటి దాన్ని పట్టుకొని ఈరోజు సిట్టు విచారణ చేసుకుంటూ పోవటం అంటే, సో రాను రాను జర్నలిస్టుల కదలికల పైన కూడా మరింత నియంత్రిత ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.